సాయిబాబా ఎప్పుడూ ఎవరినీ ఆకట్టుకోవడానికి అద్భుతాలు చెయ్యలేదు. ఆయన చేసిన ప్రతి అద్భుతం ఒక సైకలాజికల్ సర్జరీ లాంటిది. అది మీ అహంకారాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఆయన ఇచ్చే విభూతి కేవలం మందు మాత్రమే కాదు, అది మీ ఆత్మకు ఒక అద్దం లాంటిదని మీకు తెలుసా? ద్వారకామాయిలో వాతావరణం చాలా భారంగా ఉంది. గాలిలో కట్టెల వాసన, షిర్డీ వర్షాల తేమ, అంతా ఒక వింతైన ప్రశాంతత. అక్కడ ఆ పవిత్రమైన ధుని ముందు బాబా కూర్చుని ఉన్నారు. అందరికీ అది కేవలం బూడిద, కాని ఆయనకు అది ఆత్మను మార్చే ఒక దివ్యశక్తి. అక్కడే డాక్టర్ విశ్వాస్ కూర్చుని ఉన్నారు. బాంబే నుండి వచ్చిన ఒక పెద్ద డాక్టర్ ఆయన. ఆయన ప్రపంచమంతా మెడికల్ జర్నల్స్, లాజిక్ మీద నడుస్తుంది. బాబా ఒక పేద రైతుకు ఉది ఇస్తుంటే ఆయన కళ్లలో ఒక రకమైన వెటకారం. ఇదంతా మూఢనమ్మకం అని గట్టిగా అనుకున్నారు. బాబా ఒక్కసారిగా తన తీక్షణమైన కళ్లతో డాక్టర్ వైపు చూశారు. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం. కేవలం మంటల చప్పుడు తప్ప ఏమీ లేదు. రా డాక్టర్, నువ్వు శరీరం గురించి వెతుకుతున్నావు, కాని ఆత్మను మర్చిపోతున్నావు. ఈ బూడిదలో నీకు ఏం కనిపిస్తోంది అని అడిగారు. విశ్వాస్ గట్టిగా సమాధానమిచ్చారు. ఇది కేవలం కాలిన కట్టెల బూడిద బాబా. ఇందులో ఏ కెమికల్ పవరూ లేదు. ఇది పనికిరానిది. ఆయన తన తెలివితేటలు అనే కవచంతో తనను తాను కాపాడుకుంటున్నారు. బాబా నవ్వారు. నువ్వు చెప్పింది నిజమే డాక్టర్. ఇది బూడిద. నీ ఆస్తులు, నీ హోదా, నీ శరీరం అన్నీ చివరకు ఇలాగే మారుతాయి. నువ్వు బూడిదను చూస్తున్నావు. నేను ఆ బూడిద వెనక ఉన్న భక్తిని చూస్తున్నాను. అప్పుడే ఒక తల్లి తన జ్వరంతో బాధపడుతున్న బాబును తీసుకుని పరుగున వచ్చింది. బాబు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు చేతులెత్తేశారు. విశ్వాస్ భయంతో చూస్తున్నారు. తన మెడికల్ నాలెడ్జ్ ఇక్కడ ఏమీ చెయ్యలేదని ఆయనకర్థమైంది. బాబా ఆ ఉదిని నీటిలో కలిపి బాబుకు తాగించారు. నిమిషాల్లో బాబు శ్వాస మామూలయ్యింది. విశ్వాస్ కళ్ల ముందే అద్భుతం జరిగింది. ఆయన నమ్మిన లాజిక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆయన కళ్లలో భయం, కాని ఆ భయం వెనుక ఒక కొత్త ప్రశ్న మొదలయ్యింది. అసలు